వేసవచ్చిందంటే చాలు యూరోప్లో ఏ దేశం వారు ఆ దేశంలో ఉండరు. ఇంగ్లాండ్ వారు ఏ ఫ్రాన్స్కో, ఫ్రాన్స్ వారు ఏ స్పెయిన్, ఇటలీకో విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. మేము కూడా ఈ వేసవిలో ఆస్ట్రియాలోని హాల్స్టాట్ సౌందర్యం వీక్షించడానికి బయలుదేరాము. ఆస్ట్రియా రాజధాని వియన్నా నుండి సుమారు 3 గంటల రైలు ప్రయాణం తర్వాత మేము హాల్స్టాట్ చేరుకున్నాం. రైల్వే స్టేషన్ నుండి ఊరిలోకి వెళ్లాలంటే మధ్యలో ఉన్న హాల్స్టాట్ చెరువు మీదుగా ఫెర్రీలో 10 నిమిషాలు ప్రయాణించాలి. ఊరిలోకి అడుగు పెట్టగానే మాకు ఒక చిన్న కూడలి దర్శనమిచ్చింది. ఎటు చూసిన రంగురంగుల ఇల్లులు, హోటళ్లు, ఇరుకిరుకు సందులు. ఈ ఊరిలో నివసిస్తున్న వారి సంఖ్య 1000కి మించదు. వేసవిలో ఈ ఊరు యాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రపంచానికి మొట్టమొదటి తెలిసిన ఉప్పుగని హాల్స్టాట్ దగ్గరలోనే ఉన్న సాల్ట్ వెల్టన్లో ఉంది. హాల్స్టాట్ సంస్కృతి చాలా పురాతనమైనది. అందుకే యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో హాల్స్టాట్ను చేర్చారు. హాల్స్టాట్ చెరువు ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం హాల్స్టాట్. ప్రకృతి యాత్రలు ఇష్టమున్న వారు ఈ ప్రదేశాన్ని తమ బకెట్ లిస్ట్లో తప్పక చేర్చాలి. చుట్టూ కొండలు, మధ్యలో చెరువు, ఎటు చూసినా ప్రకృతి సౌందర్యం. హాల్స్టాట్ సౌందర్యం ఎంత గొప్పదంటే చైనా వారు హాల్స్టాట్ని పోలిన గ్రామాన్ని తమ దేశంలో నిర్మించారట. అందుకే హాల్స్టాట్ను సందర్శించే యాత్రికుల్లో సగానికి పైగా చైనా వారుంటారు. హాల్స్టాట్ చెరువు నుండి బ్రహ్మాండమైన దృశ్యాలు చూడాలంటే పడవ మీద కానీ కయాక్ మీద కానీ షికారుకు వెళ్లాల్సిందే. మేము కూడా ఒక విద్యుత్ పడవ అద్దెకు తీసుకుని హాల్స్టాట్ చెరువులో ఆహ్లాదకరంగా చక్కర్లు కొట్టాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని తోటి తెలుగు వారందరితో షేర్ చేయండి. ధన్యవాదాలు.